హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ వీడియో. ఎక్కడికి వెళ్తున్నాము ఈరోజు? వాటర్ ఫాల్ కి వెళ్తున్నాము. తిరుపతి నుంచి కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మామండూరు వాటర్ ఫాల్ కి అయితే వెళ్తున్నాము. చూడండి, వెనకల మధు వాళ్ళ పిల్లలు, మా పిల్లలు ఉన్నారు. మధు కూడా వస్తున్నాడు. వీడియో చాలా బాగుంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మామండూరు వచ్చి తిరుపతి నుంచి 26 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కేవలం 4 వీలర్ అని 2 వీలర్ అని ఒక 35 మినిట్స్ అయితే జర్నీ చేస్తే అయితే మనమైతే ఇక్కడికైతే చేరుకోవచ్చు. చూడండి, ఇది ఇక్కడైతే స్టార్టింగ్లోనే ఫారెస్ట్ వల్ల ఆర్చ్ అయితే ఉంటుంది. ఇదైతే ల్యాండ్ మార్క్. ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ అయితే హాఫ్ రోడ్ జర్నీ అయితే ఉంటుంది. వన్ కిలోమీటర్ తర్వాత ఇక్కడైతే 4 రోడ్ల జంక్షన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే మనమైతే రైట్ సైడ్ తీసుకోవాలి. చూడండి, మనం ఆల్మోస్ట్ అయితే రీచ్ అయిపోయాము. అంతేకాదు ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి దూరాభారం నుంచి వచ్చే వాళ్ళకైతే ఇక్కడ హోటల్ సదుపాయం కూడా ఉంది. ఇక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్ 2 దొరుకుతాయి. ఇక్కడ మనమైతే ఇప్పుడు కార్ పార్కింగ్ చేసే ప్లేస్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. కార్ పార్కింగ్ ప్లేస్ కూడా చాలా ఎక్కువ వెహికల్స్ పడతాయి. ఎన్ని వెహికల్స్ వచ్చినా కూడా ఇక్కడైతే ఎంట్రీ ఫీజు ఉంటుంది. ఇక్కడ పర్ హెడ్ 30 రూపీస్, 4 వీలర్కి అయితే 20 రూపీస్. చూడండి, ఇక్కడ ఫారెస్ట్లో అయితే ఫైర్ అయితే కాల్చకూడదు ఫ్రెండ్స్. ఇక్కడ ఆల్కహాల్ అయితే ప్రొహిబిటెడ్ ఫ్రెండ్స్. ఎంట్రీ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 4:30 వరకు అయితే అలౌ చేస్తారు ఇక్కడ. అంతేకాదు, ఇక్కడ ఫారెస్ట్లో నైట్ స్టే చేయాలనుకున్న వాళ్ళకి కాటేజెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, కాటేజెస్ కూడా తిరుమల పవిత్ర పుణ్యతీర్థాల పేరు అయితే పెట్టారు. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ కాటేజెస్ అయితే. అంతేకాదు, ఇక్కడ కాటేజెస్తో పాటు ఇక్కడ పిల్లలకి ప్లే ఏరియా కూడా ఉంది. పిల్లలతో వస్తే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనమైతే ఇలా వెళ్ళాలి. బావికాడ లైన్ దారిలో వెళ్ళాలి. అయితే మనము బావికాడ లైన్ ఎందుకు పెట్టారో మీకు ముందర చూపిస్తాను. బావికాడ లైన్ నుంచి ఒక 3/4 కిలోమీటర్ అయితే మనము ఇలా హాఫ్ రోడ్లో వెళ్ళాలి. వెహికల్స్ అయితే అలో చేయరు. ఇక్కడ తిరుపతి చుట్టుపక్కల ఉండే వాళ్ళకి మంచి టూరిజం ప్లేస్ అండి ఇది. తప్పకుండా ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. మీకు బావికాడ లైన్ అని చెప్పాను కదా. చూడండి, ఇక్కడ పురాతనమైన బావి ఉంది. అందుకే ఈ దారికి బావికాడ లైన్ పెట్టారంట. చూడండి, మనకైతే చిన్న కాలువ అయితే వచ్చింది. కార్తీక్ అయితే వాటర్ చూసేగలిగే పరిగెత్తి వెళ్ళిపోయాడు. వాటర్ అయితే చాలా క్లియర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఖచ్చితంగా తిరుపతి కోడూరు రైల్వే కోడూరు వాళ్ళు అయితే ఈ ప్లేస్ని ఖచ్చితంగా చూడకుండా ఉంటే ఖచ్చితంగా అయితే విజిట్ చేయండి. ఎందుకంటే ఇవి తిరుమల శేషాచల కొండల్లో ఉన్నటువంటి పుణ్యతీర్థాల నుంచి వచ్చే నీళ్ళు. ఇవి చాలా పవిత్రమైన వాటర్ ఇవి. లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి, మొత్తం బ్యాంబో చెట్లు ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ ఒక చిన్న సెలయర్ అయితే వచ్చింది. ఈ బ్యాంబో ట్రీ పైన అయితే మనమైతే దాటుతున్నాం. చూడండి ఫ్రెండ్స్, చెప్పాను కదా, ఒక 3/4 కిలోమీటర్ అంటే ఒక 20 మినిట్స్ ట్రెక్ చేసిన తర్వాత అయితే మనకు సెలయార్ అయితే వచ్చేసింది. చూడండి, ఇక్కడ చాలా మంది పర్యాటకులు అయితే ఉన్నారు. ఇక్కడ వాటర్ అయితే చాలా క్లియర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, లొకేషన్ చూపిస్తాను. లొకేషన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పిల్లలు అయితే నీళ్ళల్లో దిగేశారు. నీళ్ళలో దిగి ఆటలాడుకుంటున్నారు. చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి, నీళ్ళు అంటే ఎవరికి ఇష్టం ఉండవు. నీళ్ళు లోతు కూడా ఎక్కువ ఉండవు. ఇక్కడ అంతా ఒక 2 ఫీట్ హైట్ ఉంటాయి అంతే. ఇక్కడ చూడండి, లోషిత్ సాగర్ వచ్చి చేపలు పడుతున్నారు. నడుము వరకు ఉంటుంది లోతు. ఫ్యామిలీస్ కానీ పిల్లలు కానీ ఎవరైనా వచ్చి ఇక్కడైతే స్పెండ్ చేయొచ్చు. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. చూడండి, హాన్విక స్విమ్ చేస్తుంది ఇక్కడ.
కాసేపు నీళ్ళల్లో స్విమ్మింగ్ చేసిన తర్వాత మా అడ్వెంచర్స్ అయితే స్టార్ట్ అయినాయి చూడండి. చూడండి ఇక్కడ పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. అందరు అలా విసిరేస్తూ ఉంటే అందరు చాలా బాగా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ ఇక్కడ పిల్లలతో పాటు చూడండి నన్ను కూడా విసిరేస్తున్నారు. ఫ్రెండ్స్ చూశారు కదా వీడియోని, మేము ఎంజాయ్ చేసాము. మీరు కూడా తిరుపతి చుట్టుపక్కల తిరుపతి రైల్వే కోడూరు పక్క ఉండే వాళ్ళైతే ఈ ప్లేస్ చూడకపోతే ఖచ్చితంగా విజిట్ చేయండి. అంతేకాదు తిరుమలకి వచ్చి టైం కుదిరితే ఖచ్చితంగా ఈ ప్లేస్కి వచ్చి విజిట్ చేయండి. చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. బాయ్.